కాకినాడ నగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కాకినాడ నగరంలోని 2వ డివిజన్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను కమిషనర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దిష్ట గడువులపై పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆర్థిక, సామాజిక, విద్యా తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకునే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వివరాలను ఖచ్చితంగా సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సమగ్ర సమాచార సర్వే నిమిత్తం తమ వద్దకు వచ్చేవారు కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి పూర్తి సమాచారం అందించి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. ప్రజలందరికీ నమస్కారం. ఆ సార్లందరూ వచ్చారు. అందరి వివరాలు కనుక్కొని ఎవరి కుటుంబానికి ఏ అవసరమో అవి అందరూ తీర్చడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అందరూ చేస్తున్నారు. అది అందరి అవసరాలు, ఓ కుటుంబానికి ఎంత అవసరం ఉందో, ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి ఇంటింటికి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 2వ వార్డులో వచ్చాము. 2వ వార్డుకి సంబంధించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సంబంధించి మా వివరాలు సేకరించడం కోసం డోర్ టు డోరు మన ఎనిమిటీస్ వస్తున్నారు, ఇంజనీరింగ్ ఎనిమిటీస్ వస్తున్నారు. మనకు వార్డు ఎనిమిటీస్ వచ్చినప్పుడు ప్రతి వారి ఇంటికి వెళ్ళినప్పుడు బాగా వివరాలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన ఒక సర్వే చేసి ప్రజలు ఏ విధమైన విధానంలో ఉన్నారు, ప్రజలకు ఆర్థిక పరిస్థితి ఏంటి, వారు ఇంకా ఏమి కోరుకుంటున్నారు, వారికి ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇంకా కావాల్సిన సౌకర్యం ఏంటి అనే విషయం పైన కూలంకషంగా అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నాము. డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క పూర్తి వివరాలు, నిజమైన వివరాలు అందించినట్లయితే మనకి ప్రభుత్వంకి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఒక విజన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2047 దానికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండటం కోసం విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ విజన్ ప్లాన్కి అనుగుణంగా ఏదైతే మనం ఈ వివరాలన్నీ సేకరించుకొని ప్రజలకి ఏమున్నాయి, ఏం కావాలనేది మనం తయారు చేసుకోవడం కోసం మరి మీ ఇంటికి వచ్చి